రైతులు వీళ్ళ మీటింగ్ రావటం లేదు. కాబట్టి ఏం చేయాలి, సంచలనం కోసం ఏం చేయాలి, వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ మీటింగ్లో 70-80 మంది బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు రైతులు ముసుగులు వేసుకొని. అదేవిధంగా సంచలనం చేయాలంటే సంచలనం కోసం సింగరేణి భవనం తగలబెట్టాలా, రైల్వే పట్టాలు కోసేయాలనంటే మొన్న కేటీఆర్ గారు కోట్ల రూపాయలు పెట్టి సరూర్ నగర్లో మీటింగ్ పెడితే నిజమైన నిరుద్యోగులందరూ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇంజనీరింగ్ ఉద్యోగాలు వేసి చదువుకుందామని చదువుకుంటారు, పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో చదువుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది 7,500 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా, ఇచ్చిన తర్వాత ఇంకేంది మీటింగ్లని చాలా మంది దేహదారుడు పరీక్షలకు లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని వాళ్ళు చదువుకుంటున్నారు. రేపో మాపో సాధారణ నోటిఫికేషన్ టీచర్ ఉద్యోగాలు గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా విడుదల చేస్తారు, రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు చదువుకుంటే ఎవరైతే అర్హత పసిబిడ్డలు తీసుకొచ్చి తీసుకొచ్చేసి మానవతరాయ్ గారు ఒకసారి కేటీఆర్ మాట్లాడిన బయట చూద్దాం, ఆ బయట తర్వాత మళ్ళీ మీరు మాట్లాడు. దాదాపు 2 ఏళ్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము, కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు. ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నాడు తెలుస్తుంది, సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్ కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎన్ని దానికి తాగండి అవసరమైతే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమైంది. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు సంతృప్తి పరచలేదు, అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని చేసి పెడతా, అన్ని చేసి పెడతానేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు? చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 2 ఏళ్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని మానవతారాయ్ గారు విన్నాను, కేటీఆర్ గారి ప్రసంగం విన్నాను సార్. తమ్ముడు గడ్డం వేణుకుమారు తొందరపాటు చర్య, ఎవరు కూడా ఏ నిరుద్యోగులు కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అది మంచిది కాదు, మన కుటుంబానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆత్మస్థైర్యంతో ఉండండి. ఇది లీకులు చేసి మీ జీవితాలు నాశనం చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ ఎందుకు చెప్పబడింది? కొంతమంది కేటీఆర్ ఎంగిలి మెతుకులు ఆశపడే కృత్రిమ నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ ఉద్యోగాలు రావాలి, వాళ్ళ పని ఏంటంటే చక్కగా కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు చదువుకునే వాళ్ళు వచ్చి చదువుకునే వాళ్ళు బయటకు తీసుకొస్తారు. కాబట్టి ఈ పిల్లగా వేణు కూడా మిగతా నోటిఫికేషన్లు రాసింది కానీ విఫలం చెందండి. సాధారణంగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? 523 ఉంటాయి. మొన్న నోటిఫికేషన్, రేపు వచ్చే నోటి తక్కువ ఉంటాయి. కానీ 523 ఉద్యోగాలకు దాదాపు 5 లక్షల మంది రాశారు. అందులో ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వచ్చింది 36,000 మంది. కాబట్టి 36,000 మందిలో మళ్ళీ ఎంతమందికి వస్తాయి? 523 మందికే వస్తాయి. కాబట్టి మిగిలిన నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని అసలే నిరుద్యోగం అంటే అద్దం లాంటి మనసు,
ఎప్పుడు పక్కుమంటదో పగిలిపోదో తెలియదు. అట్లాంటి వాళ్ళని కొంతమందిని ఉసుగొలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పులు చేయకుండా ఉద్యోగాలు కూడా ఎందుకు భర్తీ చేయలే? మీరు వాయిదా వేయాలి అని అడగబట్టే నిరుద్యోగుల యొక్క వినతిని గౌరవించే వాయిదా వేస్తాం. అందుకే జాప్యమైంది. అందుకే జాబ్ క్యాలెండర్ అయితే ముందుకు పోలేమని చెప్పేసి నెలవారీగా నోటిఫికేషన్లు 3000 టెక్నికల్ ఉద్యోగాలు పెద్ద నోటిఫికేషన్ అది. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏం తక్కువ అది 30 నెలల్లో మనం 7500 నోటిఫికేషన్ ఇచ్చిన. ఇంకా హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఖాళీలు చూపిలే. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆయన 10 ఏళ్లలో 40,000 ఉద్యోగాలే భర్తీ చేసిండు కానిస్టేబుల్ ఉద్యోగాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ 10 ఏళ్ళు ఉంటుంది. ఇంకా 30 నెలలకే మనం 7,500 ఇచ్చినాం. ఇంకో 30 నెలలు అంటే 5 ఏళ్ళు. అంటే ఇంకా మిగిలిన 10,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఇస్తే మేము దాదాపు 70,000-80,000 కానిస్టేబుల్. ఓకే మానవతరాయ్ గారు ఒక నిమిషం మీరు మాయ మాటలు నమ్మకండి. ఇట్లాంటి రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. వాళ్ళ ఉచ్చులో పడకండి. కాబట్టి ప్రభుత్వం ఉన్నది మీకు బాధ్యతగా ఎటువంటి లీకులు లేకుండా చదువుకునే వాళ్ళకే ఉద్యోగం కల్పించే